Praise be to God. Hallelujah. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరట ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం ఆరాధన ఆశీర్వాదాలకు మీ అందరికీ ఆహ్వానం చెబుతూ ఈ దినపు పాఠ్య భాగాల మీద దేవుడిచ్చిన ప్రేరణ బట్టి రాయబడిన ఈ గీతం, ఈ పాట విన్న తర్వాత మనము సజావుగా వాక్య ధ్యానానికి వెళ్తున్నాము. దైవ సంకల్పమందు ప్రియమార పిలువబడిన వారికి సమకూడి జరుగుచున్న సమస్తము మేలు కలుగా చేయును. దైవ సంకల్పమందు నిరీక్షణకాధారము లేనప్పుడే ధర కలిగే నిరీక్షణ, నమ్మగల దేవబంధం బైబులు బోధించే భక్తి బంధం. దైవ సంకల్పమందు ప్రియమార పిలువబడిన వారికి సమకూడి జరుగుచున్న సమస్తము మేలు కలుగా చేయను. రాబోవు కాలమందు నిరీక్షణ కల్గు సంగతులలో హానికరములు కానివి సమాధానకరమైన ఉద్దేశముల్. దైవ సంకల్పమందు ఆలకించగ మిమ్మును మొరపెట్టి ప్రార్థించగా వత్తురే. కనుగొనగ మీరు నన్ను వెదకిన విచారించి మది పూర్ణము. వెదకిన విచారించి మది పూర్ణము. చెరపట్టి రప్పింతును తోలివేసిన మిమ్ము సమకూర్తును. ఆయా చోట్ల నుండి ఆయా జనులందరి నుండియు దైవ సంకల్పమందు ప్రియమార పిలువబడిన వారికి సమకూడి జరుగుచున్న సమస్తము మేలు కలుగా చేయను. రక్షింపబడిన మనము కలిగియుంటిమిగ నిరీక్షణ, మన సహాయార్థమునకై ఆత్మదేవుడు చేయు విజ్ఞాపన. అప్పగించెను నివేదిక తండ్రికి తన సేవ పరిచర్యలపై. అభ్యర్థన చేసెను తనకప్పగింపబడిన వారికై. అప్పగించెను నివేదిక తండ్రికి తన సేవ పరిచర్యలపై. అభ్యర్థన చేసెను తనకప్పగింపబడిన
వారికై దైవ సంకల్పమందు ప్రియమార పిలువబడిన వారికి సమకూడి జరుగుచున్న సమస్తము మేలు కలుగా చేయను. దేవునికి స్తోత్రం. ఈ దినపు వాక్య భాగాలు మనం విన్న తర్వాత సందేశంలోకి వెళ్తున్నాం. యిర్మీయా వ్రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేస్తేనో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపితేనో అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇంతటితో పత్రిక పాఠ్యభాగం ముగియుచున్నది. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవము అనుగ్రహించున్నట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను.
వారు ఆ మాటలను అంగీకరించి, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిన్నని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవి నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ వద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ వద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమంది మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఇంతటితో ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగములు ముగియుచున్నవి. దేవుని ప్రియులారా, మనం ఈరోజు చదువుకున్న వాక్య భాగాల్లో సువార్త వాక్య భాగం అందు ఒక మాట మేము జ్ఞాపకం చేయడానికి ఆ సందర్భాన్ని కూడా మేము ముందు ఉంచుతున్నాను. పన్నెండవ వచనం నుండి 19 వరకు ఉన్న భాగాన్ని మరోసారి నేను చదివి అప్పుడు ధ్యానానికి వెళుతున్నాను. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 12 నుండి. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఈ వాక్య భాగము ఈ పర్యంతము
యేసు ప్రభు ఈ మాటలు చెప్పే ముందుగా ఇప్పుడు నేను చదువుతున్న మాటలు కూడా ఆయన చెప్పాడు. ఏమంటే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. 6వ వచనం 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను గనుక ఈ మాటలు 17వ వచనం ప్రారంభం నుంచి కూడా ఈ చివరి వచనం 19వ వచనం వరకు ఈ దిన సువార్త వాక్య భాగము మనకి కేంద్ర భాగంగా ఉండబోతుంది. వాక్యం వినడానికి మనము సంసిద్ధం చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమ స్వరూపి, ఈ దినం మీరు మమ్మను మీ సన్నిధిని పిలిచిన భాగ్యం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈస్టర్ తరువాత 5వ ఆదివారపు మీ పునరుద్ధాన దిన ఆరాధనలు ఆశీర్వాదాలు మేము పొందాలని, మాకంటే మీరు ఎక్కువగా మా నిమిత్తం ఆలోచన చేసి మమ్మల్ని పిలిచినందుకు మీకు స్తోత్రాలు. మీ సన్నిధిని మేము ఉన్నామనైనా మీకే స్తోత్రము. మా శరీర ప్రాణాత్మలు మీ సన్నిధిలో ఉండాలనేది మీ కోరిక. నేడు మాకు తమరు అనుగ్రహించిన వాక్య భాగాల నిమిత్తమే ప్రత్యేక వందనము. నాయన, స్థానిక సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని, మా దేశంలో ఉంటున్న మీ సంఘాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా మేము లోకమందు ఉన్నాము. మాకు లోకమందు ద్వేషము ఉన్నదని మీరు ముందుగా చెప్పినందుకు, ఆ మీదట మీరు మా కొరకు తీసుకున్న మీ పూచిని బట్టి వందనాలు. తండ్రిని కాపాడమని మీరు చేసిన విజ్ఞాపనకి కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నామన్నాయి. దీని నీ బిడ్డలు నీ మాటలు వినబోతుండగా, జీవమిచ్చు మీ మాటలు, బ్రతికించు మీ మాటలు, బిడ్డలను మహిమలోకి చేర్చగలిగిన మీ మాటలు, నిజ జీవపు మాటలైన మీ మాటలు బిడ్డలు వింటుంటుండగా, నాయన ప్రతి హృదయసేమని మీ వాక్యపు జల్లుతో వారిని తడిపి మీ కార్యము నిమిత్తమై తమ హృదయసేమల్లో మీ రాజ్యపు విత్తనము నాయన మొలిచి ఫలించుటకును, మీరు వచ్చి వేళ మీ వద్దకు వచ్చుటకును బిడ్డలందరినీ అభిషేకించమని సహాయం చేయమని ఈ మా వాక్య ధ్యానమందు పరిశుద్ధాత్ముడ మీ ఆధ్వర్యమందు, మీ యాజమాన్యమందు మా శరీర ప్రాణాత్మలను కాపాడమని, మమ్మల్ని నిర్వహించమని సమస్త మహిమ ఘనత మీకే అప్పగించుకుంటూ యేసు ప్రభునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఈ దినపు మనం చదువుకునే వాక్య భాగంలో పత్రిక వాక్య భాగాన్ని కూడా మన మనసులోకి తెచ్చుకుందాం. ఏమంటే, మనము ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితేమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ
ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. అలాగే పాత నిబంధన వాక్య భాగంలో ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథం, అక్కడ ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాట చాలా మనల్ని ఉజ్జీవింపచేసే మాట. చెరలోనున్న తన బిడ్డలకి ఇర్మియా గారు ఉత్తరం రాసి ప్రభువు మాటలు పంపిస్తున్నాడు. మాటల్లో అందులో ఉన్న వార్త 11 నుంచి మనము 16 వరకు విందాము, లేక 14 వరకు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని ప్రియులారా, ఈవేళ నిరీక్షణకు మూల స్థానము ఇశ్రాయేలు దేవుడు. నేడు క్రైస్తవులది. మనము నూతన ఇశ్రాయేలుము. క్రైస్తవులంటే నూతన ఇశ్రాయేలు. సో ఇశ్రాయేలు దేవుడే నిరీక్షణకు ఆధారం. ద బెడ్ రాక్ ఆఫ్ హోప్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయిట్స్ అండ్ ది న్యూ ఇజ్రాయిట్స్. గనుక ఈవేళ వాక్య భాగం ఈస్టర్ తరువాతి 5వ వారము మనకి ఏం చెప్తున్నాడంటే ది ఎఫెక్ట్ ఆఫ్ రిజరెక్షన్, దేవుని కుమారుడైన యేసు యొక్క పునరుత్థానం. మనం పునరుత్థానము ఇంకా ఆ అనుభవానికి రాని వారికి ఈ ఈస్టర్ తరువాత ఉన్న ఆదివారాల ధ్యానాలన్నీ కూడా వారికి ఒకదాని వెనక మరొకటి వారిని ఇన్సెంటివ్స్గా, ప్రేరకాలుగా అనుగ్రహించబడిన పాఠ్యభాగాలు. ఇవన్నీ కూడా ప్రభువు ఏర్పాటు. నిరీక్షణ అనే మాట హీబ్రూ భాషలో ఠీక్వా అనే మాట. అంటే అర్థం చెప్తున్నాను ఆ మాటకి. వెయిటింగ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఇదే ఇదే మాట నూతన బంధంలో చూస్తే ఎల్పీస్ అనే దానికి అర్థం ఏమంటే ఖచ్చితమైన ఆధారాలతో యేసు యొక్క 2వ రాకడని విశ్వాస హృదయములో స్థాపించి దాని కొరకు ఎదురు సూచింపజేసే వర్చ్యూ, క్రిస్టియన్ వర్చ్యూని, అది నిరీక్షణ అని పెట్టాడు. హోప్. లోకంలో చెప్పుకునే హోప్ వేరు, వాళ్ళ పరిస్థితుల మీద ఆధారపడతాయి. కానీ బిబ్లికల్ హోప్ బేస్డ్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. బైబిల్ సంబంధమైన నిరీక్షణ
దేవుని వాగ్దానాల మీద ఆధారపడింది, మరొకటి ఏమీ కాదు. ఎందుకంటే అసలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే జాతి పితరుడైన అబ్రహాముకి దేవుడు నిరీక్షణ కలుగ చేశాడు. అందుకని నిరీక్షణ మనం ఎలా చూడాలంటే, ఇది టు లుక్ హోప్ఫుల్లీ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. దట్ పర్టిక్యులర్ డైరెక్షన్ ఏంటిది? ఆయన తన వాగ్దానము మనకి వ్యక్తికి జాతికి యావత్ మానవాళికి ఆయన విడివిడిగా ఆయన బయలుపరిచిన తన దివ్య చిత్తం, అది ఆయన ఇచ్చే వాగ్దానం. ఆ వాగ్దానాల వైపు చూస్తూ విశ్వాస లోకమందు ప్రయాణం చేయాలి. ఇప్పుడు న్యూ ఇజ్రాయలైట్స్గా ఉంటున్న మనము, నూతన ఇజ్రాయల్ ఉంటున్న మనము, మన డైరెక్షన్ ఏంటి? టువర్డ్స్ హిస్ సెకండ్ కమింగ్. మరి పాత నిబంధనలో ఉంటున్నటువంటి ఏన్షియంట్ ఇజ్రాయలైట్స్ వాళ్ళ డైరెక్షన్ ఏంటి? టువర్డ్స్ ది ప్రామిస్డ్ ల్యాండ్. మనకు ప్రామిస్డ్ ల్యాండ్ ది న్యూ జెరూసలేం, పరలోకం. గనక హోప్ అనేది, నిరీక్షణ అనేది ఏం చేస్తుందంటే మనల్ని ఒక డైరెక్షన్, ఒక దిశగా, ఒక ప్రత్యేకమైన దిశగా మనల్ని నడిపిస్తుంది. నిరీక్షణకు ఆధారముకు దేవుడు మన దేవుడు. ఇలాంటి దేవుడు మరి ఎవరికి లేడు. గనక ఈ నిరీక్ష మనకు ఇవ్వడానికే ఆయన యెరూషలేము వైపు ఆయన ప్రయాణం చేయాలని స్థిర బుద్ధి కలిగిన వాడై ఉన్నాడని మనము గత లెంటిన్ కాలంలో మనం చదువుకున్నాం, శ్రమల ధ్యానం. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు గ్రాంట్ దిస్ హోప్, ఈ రకమైన విశ్వాసం మనకి ఇవ్వాలని ఆయన యెరూషలేము వైపుగా వెళ్ళాడు. ఎందుకంటే టు డై దేర్, టు రిజరెక్ట్ ఫ్రమ్ దేర్, అక్కడ చనిపోవడానికి, అక్కడి నుంచి లేవడానికి. గనక ఈవేళ పాఠ్యభాగము బబులోనులో ఇశ్రాయేలీయులు చెరగా కొనిపోయారు. ఎందుకంటే వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ విగ్రహారాధన వాళ్ళని అంతగా వాళ్ళని చెరపట్టినవి. అవిధేయత, విగ్రహారాధన మొదట మనుషుల్ని చెరపట్టుకుంటాయి వాళ్ళ హృదయాల్లో. తత్ఫలితము దానిని సహించని దేవదేవుడు వీళ్ళని మొత్తానికి శాల్తీలతో సహా ఆయన పంపదగిన పరాయి దేశానికి పంపిస్తూ ఉండటము ఇశ్రాయేలు చరిత్ర సారాంశం. ఎప్పటికప్పుడు అనేక సార్లు వాళ్ళని హెచ్చరించడము, ప్రవక్తలను పంపడము, ఇలా జరుగుతున్నా సరే వాళ్ళల్లో మార్పు వచ్చేది కాదు. ఈ ట్రిప్పు 70 సంవత్సరాలు, అంటే లైఫ్ టైం అనమాట. 70కి 69, 68 ఇలాగా కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఇక్కడ సెన్స్ ఏంటంటే 70 అనేది లైఫ్ టైం, ఎన్ యావరేజ్ లైఫ్ టైం అనమాట. కాబట్టి ఎందుకంటే మనకి కీర్తన 90లో భక్తుడు మోషే గారు చేసిన ప్రార్థనలో మనం వింటున్నాం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అని మనం వింటున్నాం. కనుక ఏ లైఫ్ టైమ్ ఆఫ్ క్యాప్టివిటీ దీనికి పంపడం జరిగిపోయింది. అక్కడ వాళ్ళు 70 సంవత్సరాలు వాళ్ళు అలాగ అఘోరిస్తూ ఉంటుండగా పర్యాయ దేశంలో వాళ్ళ ఆక్రందన విని దేవుడు వాళ్ళకి ఈ లెటర్ పంపిస్తున్నాడు ప్రవక్త ద్వారా. ఏమంటున్నాడు? మిమ్మల్ని గురించిన ఆలోచన నాకు ఉన్నది, మిమ్మల్ని గురించిన సంకల్పం నాకు ఉన్నది, అది క్షేమకరమే కానీ మీకు హానికరము కాదని స్పష్టంగా ప్రభువారు ఇక్కడ మనకు చెప్తున్నారు. యేసుస్వామి ఆయన భూలోకమును వచ్చిన తర్వాత ఆయన జీవితము, ప్రబోధము వీటన్నిటి సారాంశం ముగింపుకు వచ్చిన దినాల్లో ఆయన 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము
లో చేసిన ప్రార్థనని బైబిల్ పండితులు ఇది గొప్ప ప్రధాన యాజకుడైన యేసుస్వామి ప్రార్థనని దీనికి పేరు పెట్టారు. నిజమే, ఆ ప్రార్థన ఆయన చేశాడు. సో ఓవరాల్గా మనం ఈవేళ మనం చూస్తుంటే చెరలో ఉన్న తన బిడ్డల్ని నిత్యము చెరలో ఉంచే దేవుడు కాదని, వారికి విడుదల ఉందని, ఇది స్థిరపరచడానికి ఆయన తన ప్రవక్తల్ని, వారి సమాచారాలని, వారి పత్రికల్ని పంపిస్తూ ఉన్నారు. నేడు జరిగేది అదే. గనక ఈవేళ పాత నిబంధనలోని ప్రవక్త ప్రభువు మనసును మనకు బయలుపరుస్తుంది. ఏమంటే, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతి, రాబో కాలమునకు మీ కొరకైన సంగతులు నాలో ఉన్నవి, అవి నేను కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా కానీ కావు. నిరీక్షణ అనేటప్పటికీ దేని బిడ్డారా, అవి నిత్యము సమాధాన సంబంధంగానే ఉండవు తప్ప హానికరంగా ఉండవు అని స్పష్టపరిచిన గ్రంథము, ఏకైక గ్రంథము బైబిల్. హోప్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ అండ్ రివాల్వ్స్ ఇన్ అండ్ అరౌండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పీస్. సమాధానము వెంట, సమాధానము చుట్టూ ఈ నిరీక్షణ నిత్యము తన చర్యను చేస్తూ ఉంటుంది. ఆ మాట ప్రభు చెప్పాడు. గనుక ఈవేళ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళు తిరిగి తమ స్వదేశానికి రాబోతున్న వేళ ఈ మాట చెప్పాడు. చెప్పాను కదా మీరు, టిక్వా అని ఈ మాటకు అర్థం ఏమిటి? లుకింగ్ హోప్ఫుల్లీ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, ఒక ప్రత్యేకమైన దిశగా ఆశ కలిగి చూడడమే నిరీక్షణ. కానీ లోకంలో కూడా ఒక హోప్ ఉంటుందని ప్రజలు అనుకుంటున్నా, వాళ్ళకి సరైన వాళ్ళ హోప్ లోకులో నిరీక్షణ అంతా కూడా తమ చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటారు. కానీ బైబిల్ వచ్చే నిరీక్షణ దేవుని వాగ్దానాలపై ఆధారపడి ఉంటుంది. సో బిబ్లికల్ హోప్ రెస్ట్స్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. ఈ దినము ఇదే మాట యేసు స్వామి తన ప్రార్థనలో తన శిష్యులకు వారి కొరకు చేసిన ఆలోచన ఇంత గంభీరమంటే అని చెప్తున్నాడు. ఈ లోకములో నుండి వారిని తీసుకుపోమని ఆయన ప్రార్థన చేయట్లేదు. తన తండ్రికి చేసే ప్రార్థన, తండ్రి సర్వాధికారి, సర్వోన్నతుడు, ఆయనకు అప్పగిస్తున్నాడు. ఏమి జరిగినా సరే తండ్రి కనుసనల్లోనే యేసుస్వామి తన సేవా జీవితం ఆయన జరుపుకున్నాడు తప్ప ఆయన సొంతంగా ఏమీ చేయలే. అందుకని ఇప్పుడు చెప్తున్న మాట ఏమంటే, వారిని లోకములో నుండి తీసుకొని పొమ్మని ఆయన ప్రార్థన చేయట్లేదు. కానీ ఏం చేస్తున్నాడు? దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించేశాడు ఆయన. పై వచనంలో 12లో, నేను నీ యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. నీవేమో వాళ్ళని కాపాడావు, నేనేమో వారిని భద్రం చేసుకున్నాను. నేను వాడిని పోగొట్టుకోలేదు. ఇక నేను భద్రం పరిచినా కానీ ఈ భద్రతలో నుంచి బయటికి పోయినటువంటి ఒకడు ఉన్నాడు, వాడి కొరకు లేఖనం చెప్పింది కనుక నాశన పుత్రుడు తప్ప మరొకడు ఎవడో నేను పోగొట్టుకోలేదని ప్రభు చెప్తున్నాడు. అంటే గాడ్స్ గార్డియన్షిప్ ఈజ్ సో గ్లోరియస్. దేవుని సంరక్షకత్వం అనేది మహిమకరమైనది.
ఆయనేమో కాపాడాడు తండ్రిగా, కుమారుడుగా కాపాడబడిన వారిని ఈయన భద్రపరుచుకున్నాడు. ఈవేళ భద్రపరుచుకునే సంగతి విశ్వాసుల్లో తక్కువ, ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. కీర్తన 104:28 అంటాడు, ఆయన వాటికి పెట్టినది అవి సమకూర్చుకొనును. కీర్తన 104:28 నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడిన. హల్లెలూయా. When he opens his fist, his palm, ఆయన తన అరచేతిని ఆయన తన గుప్పిలు విప్పినప్పుడు ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఇప్పుడు గుప్పిలు విప్పి తమ స్వదేశం అనబడుతున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి తిరిగి వెళ్ళబోతానికి దేవుడు ఈ సందేశం వాళ్ళకి పంపాడు. యేసు ప్రభు ఈ లోకం నుంచి ఆయన వెళ్ళిపోయే ముందు వీళ్ళకి ఏమి కావాలో ఆయన వెళ్ళక మునిపే వీరికి చేయవలసిన ప్రతి సెక్యూరిటీ చేసి తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేసి ఈయన వెళ్ళాడు. సరే, ప్రాచీన ఇశ్రాయేలుకి బబులోను నుండి విడుదల, యేసు ప్రభువుకి తండ్రి చేత అప్పగించబడిన పని పరిచర్య ఈ బాధ్యతల నుంచి ఆయనకి విడుదల. నేడు విశ్వాసం ఉంటున్న నీకు నాకు అంటే ది న్యూ ఇజ్రాయిట్స్, ది సో కాల్డ్ న్యూ ఇజ్రాయిట్స్ ఇన్ ద వరల్డ్, నేడు ప్రపంచంలో ఉన్న నూతన ఇశ్రాయేలుగా ఎంచబడుతున్న క్రైస్తవ విశ్వాసులకు వీళ్ళు ఒకనాడు ఈ లోకం నుంచి విడిచిపోవాలి. లోకాన్నించి విడిచిపోవడానికి అంటే ముందుగా ఎవరికి వాళ్ళు వెరీ పర్సనల్ క్లచెస్, పర్సనల్ క్యాప్టివిటీస్ ఉన్నవి, వ్యక్తిగతమైన చెరలు ప్రతి ఒక్కడికి ఉన్నాయి. ప్రతి స్త్రీకి ప్రతి పురుషునికి తమ తమ సొంత చెరలు, తమ సొంత జైలు శిక్షలు ఉండిపోయారు. వాటి నుంచి వీళ్ళ ముందు విడిపించబడాలి. తర్వాత కార్పొరేట్గా, సామాజికంగా, సామూహికంగా ఆయన సన్నిధికి వీళ్ళు రావాలి. ఇది దేవుని సంకల్పం. ఇలా రావడానికి మనము ఇరికించబడిన చెరలో, ఆ క్యాప్టివిటీలో, అలాగే ఆ ఇంప్రిజన్మెంట్లో నుంచి మనంతటా మనం బయటకు రాలేము. మరొకడు ఎవడు బయట వెలుపల ఉన్నవాడు మనల్ని లో నుంచి బయటకు లాగలేడు. ఈ పని చేయడానికి కేవలము దేవకుమారుడైన యేసు స్వామి తన పునరుద్ధాన శక్తి చేత మనల్ని శాశ్వతమైన విడుదల ఇవ్వడానికి ఆయన అంత గొప్ప కార్యం చేసి పెట్టాడు మనకి. ఆయన భూలోకమందు సశరీరుడిగా ఉంటున్న దినాల్లో మనుషులను అపవిత్రాత్మ శక్తుల నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి, రకరకాల పరిస్థితుల నుంచి, దుఃఖము నుండి, విడవబడిన కుటుంబాలు, తమ ప్రియులు పోగొట్టుకున్న కుటుంబాలని, ఇలా ఎంతమందినో ఆయన వారిని విడిపించాడు, విడుదల చేశాడు. అది అప్పటికే ఆ కాలాలకే వాడు సరిపోయింది. కానీ ఇప్పుడు ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఏమంటే ఇట్ హ్యాస్ నో ఎండ్, an endless security. ప్రభుని పునరుద్ధానము విశ్వాసికి అంతులేని ఆదరణ, అంతులేని భద్రత. ఈ భద్రత మనకి చెప్పడానికి ఈవేళ మనము లోకంలో మన జీవనం చేసుకుంటూ ఆయన మనకు నియమించిన నూతన యెరూషలేమును మన వాగ్దాన భూమికి మనం ప్రయాణం చేసే లోపులో భూలోకమందు మన జీవన శైలిలో మనకు కావాల్సిన ప్రతి అవసరం మనం చెప్పుకునే ఏర్పాటు కూడా మనకు ఆయన చేసి పెట్టాడు. ఎలాగంటే ఆయన తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. ఆయన చేసే మినిస్ట్రీ ఏమంటే ఆయన మనలో ఉండి మనము మూలుగులకి మాటలుగా మార్చి మనం పలికే ప్రతి మాటని
మనం ఎంతో జ్ఞానయుక్తంగా పలుకుతున్నామని అనుకునే ప్రతి మాటని ఆయన పట్టి దానిని శుద్ధి చేసి మళ్ళీ ఎడిట్ చేసి తండ్రి సన్నిధిలో ఆయన టేబుల్ మీదకైనా పంపిస్తూ ఉంటాడు. ఈ పని పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉంటాడు. అంటే దేవుడు తండ్రి అయిన దేవుడుగా తన ప్రజల కొరకు విచారించే దేవుడయ్యాడు. అంటే ఆలోచించే దేవుడు. దేవుడు కుమారుడైన యేసు తన శిష్యుల కొరకు ఆయన భూమి మీద ఉండగానే ఆయన బిఫోర్ హిజ్ క్రూసిఫిక్షన్ హీ ఆఫర్డ్ హిజ్ ఇంటర్సెసరీ అని తన విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ఈ ఆత్మదేవుడు పరిశుద్ధాత్ముడు ఆదరణమూర్తి మన ఉత్తరవాది మన ప్రక్కనే ఉండి మనల్ని నిత్యము ఆదరించు మనల్ని ధైర్యపరిచి స్థిరపరిచి మనని తన చిత్తమందు సమ్మతపరచగలిగిన ఆ దేవుడు మనలో ఉండి మనం చేసిన ప్రతి ప్రార్థనను ఆయన తండ్రి సన్నిధికి ఆయన పంపించే ముందుగా ఇవన్నీ కూడా ఆయన రీడిట్ చేసి కరెక్ట్ చేసి అన్నీ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈవేళ మనకు ఎంత ధన్యులమంటే ఈ ధన్యత పునరుత్థానుడైన ప్రభువును బట్టి మనకు అనుగ్రహించబడింది. పునరుత్థానుడైన దేవుడు అవతారానికి ముందు తన ప్రజల కొరకు విచారించే దేవుడయ్యాడు. ఆయన సశరీరం ముందు ఆయన విజ్ఞాపన చేసే దేవుడయ్యాడు. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఆయన మన కొరకు విజ్ఞాపనలో మన ప్రార్థనల్ని తన ప్రార్థనగా మలిచి మన మూలుగుల్ని తన మాటలుగా మార్చి తండ్రి సన్నిధానికి పంపిస్తున్నాడు. సో ఈ ఓవరాల్గా ఇవన్నీ కలిపి మనం చూస్తుంటే దేవుని సంకల్పము చొప్పున దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని చెప్పిన పౌలీయ మాటల్లో అర్థమేమంటే ఇంత దాగి ఉన్నది. కాబట్టి ఒకనాడు మనము దుఃఖితులమై ఉండొచ్చు. యేసు మరణించినప్పుడు శిష్యులు దుఃఖితులు. ఇశ్రాయేలు ప్రజలు తమ చెరలో ఉన్నంతకాలం వారు దుఃఖితులు. నేడు విశ్వాసులుగా మనము లోకమందు మనకు కలిగే ఎన్నో అడ్వర్సిటీస్, ఎన్నో అవాంతరాలు, కీడులు, వీటిలో మనము దుఃఖిస్తున్నాం. కనుక మనకు నిరీక్షణ అయి వచ్చిన దేవుడు ఆయన జోక్యాన్ని బట్టి ఈ మన దుఃఖము ఆనందంగా మార్చబడతాడు. ఇది హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. హోషేయలో 2వ గ్రంథము 2వ అధ్యాయంలో 15వ వచనం మనం చూద్దాం. ఇక్కడ వాడబడిన ఈ మాట ఠీక్వా నిరీక్షణ 2:15. మనము ఒకనాడు దుఃఖితులుగా ఉంటున్న మన పరిస్థితి, మనం ఒకనాడు దుఃఖము విచారము చేత మనము ఆవరించబడిన మనము దుఃఖమనే లోయలో మనం మునిగిపోయిన మనకి ఆయన ఏమయ్యాడు? అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ఎత్తును ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేద్దాను. ఆకోరు అంటే శ్రమ లేక దుఃఖము. మన జీవితాల్లో మనం చేసుకున్న అపరాధాలే కావచ్చు, పాపాలు కావచ్చు, లేక మన పితరుల నుంచి మనకు సంప్రాప్తమైనవి కావచ్చు. ఐదర్ అవర్ పర్సనల్ ఆర్ అవర్ జనరేషనల్ సిన్స్ అండ్ కర్సెస్, ఇవన్నీ మన మీద దాడి చేసి మనల్ని దుఃఖపు లోయల్లోకి తీసుకుపోతూ ఉంటాయి. ఇలా తీసుకుపోయిన లోయల్లో నుంచి మనకి ప్రభువు ఆయన ఇచ్చిన ఈ నిరీక్షణ, ఈ కాన్సెప్ట్, ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఏం చేస్తుంది? నిరీక్షణ ద్వారముగా. అంటే ఇవన్నీ మనల్ని బాధించడానికి వచ్చినవి. లోకము, పాపము, శాపము, ఈ 3. మరి ఇప్పుడు ఈ యేసు స్వామి చేసిన ప్రార్థనలోని
మరింత ఇన్సైట్ మనం చూద్దాము. దుఃఖములో ఉండటం మనకి ఇక దుఃఖము మన జీవితము ముగింపు అని అనుకుని చాలామంది నిరాశలు పడిపోయి దుఃఖంలో తమ కాలాన్ని ముగించేస్తూ ఉంటారు. అలాగ అక్కర్లేదని ప్రభు చెబుతూ ఆయన ఇశ్రాయేలుతోనే ప్రారంభించాడు. నిరీక్షణ ద్వారం, ద డోర్ ఆఫ్ హోప్. మన డోర్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ హోప్? అవర్ హోప్ ఈజ్ హిజ్ ప్రామిస్. నేను మరల వచ్చి మిమ్మల్ని నా వద్దకు నేను ఉండే స్థలానికి మిమ్మల్ని తీసుకువెళతాననేది ఆయన మనకిచ్చిన వాగ్దానం. క్రీస్తునందు ప్రతి వాగ్దానము 2 కొరింథీ రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఈ భాగంలో మనము వాగ్దానం అనే సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అసలు మనకు వాగ్దానం ఏమిటి? దేవుడు తన అపారమైన నిత్యమైన వాగ్దానాల్లో 2 ప్రధానమైన మనకు చేశాడు. ఆ 2 మనకైన ఇచ్చేసాడు. మొదటిది తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకి ఇచ్చాడు. రెండవది తను పంపిన పరిశుద్ధాత్మను మనకి వాగ్దానంగా అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవంటే ఎస్ అన్నమాట. గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై. దే ఆర్ సర్టెన్. ఎస్ అనే మాట యెహోవా అనే మాటకి షార్ట్ ఫామ్ యావే. అందులో వచ్చిన మాట యేషువా. ఈ మాటను కూడా ఎస్ అనే మాట అంటే నీ ఎడల దేవుడు నిత్యము నీకు ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. నీ ఎడల ఆయన సహృదయుడై ఉన్నాడు. ఎన్నడూ నో అనేది లేదు. యేసు అనే మాటకి యాష్ అనే ధాతువు అర్థం ఏమంటే టు వైడ్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అని అర్థం. కారాగారం యొక్క గేట్లు విశాలంగా తెరవబడటము అని అర్థం. దేనికి? యాష్ అనే మాటకి. అందులో వచ్చిన నామమే యేసు. యేసుకు పూర్వనామము యెహోవా. గనక ఈ గంభీరమైన విషయాలు ఈరోజు అనగా ఈస్టర్ తరువాత 5వ ఆదివారపు ఈ పునరుద్ధానం తరువాత 5వ ఆదివారము నాడు మనకు దాచిన ఆశీర్వాదం ఇది. ఏమంటే వీ నీడ్ నాట్ కంటిన్యూ ఇన్ అవర్ సారో. మన విచారంలో, మనల్ని ఆవరించిన దుఃఖంలో, మనల్ని ఆవరించిన అననుకూలమైనవి లేక కర్సన్ లైఫ్ ఇక మనం కొనసాగించే పని మనకి లేదు. ఎందుకంటే ఈజ్ గోయింగ్ టు బికమ్ అవర్ డోర్ ఆఫ్ హోప్. ఆయన మన కొరకు నిరీక్షణ ద్వారం కాబోతున్నాడు. కాగలందులకు ఆయన పునరుద్ధానుడయ్యాడు. దేర్ఫోర్ ఇప్పుడు ఆయన తండ్రి సన్నిధిలో కూడా ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. గనక ఈవేళ మనము నిశ్చింతగా మన ప్రతి భారాన్ని, దుఃఖాన్ని ఆయన దగ్గరికి తీసుకుపోవడమే. హెబ్రీ పత్రికలో కూడా మనము వాక్యం వింటున్నాము. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనము ఈ గంభీరమైన వాక్యాలు వింటున్నాము. ఆయన మన కొరకు చేసినవి. దేవుని బిడ్డలారా, మనకు ఆయన నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఎందుకంటే మనకు చాలిన యాజకుడు, మనకు చాలిన దేవుడు. ఈవేళ మనము ఇంత నిశ్చయంగా, ఇంత నిర్మలంగా, ఎన్నో శ్రమల మధ్య మనం ఉంటూ కూడా క్రైస్తవ సంఘం ముందుకు దూసుకుపోతుందంటే కారణము మన గొప్ప యాజకుడు మనకి ఉన్నాడు. దేవుని ప్రియులారా, మనకు నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు నీవు ప్రభు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన
ప్రమాణపూర్వకముగా యాజకుడాయను. ఇది గ్రేట్ ప్రామిస్ అన్నమాట. అదే మనకు ప్రామిస్. తర్వాత ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకా 26 కూడా, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చిన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. హల్లెలూయా. మనకు సరిపోయిన దేవుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, కాంటినెంట్, క్యాస్ట్, క్లాస్, ఇట్లాంటి ఏమీ కూడా ఆయనకి సంబంధం లేదు. అవి ఆల్ దీస్ వర్ ఇన్వెంటెడ్ బై సిన్ఫుల్ మ్యాన్. పాపి అయిన మనుషుని చేత ఈ కులాలు, తరగతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయబడినవి. వీటికి అన్నిటికీ అవతలకి ప్రభు అంటున్నాడు, ఏది ఎక్కడన్నా ఏ స్థలం మందైనా ఏ కాలం మందైనా మనుషులకి ఆయన సరిపడిన యాజకుడు. ఎటువంటి యాజకుడు అంటే బిఫోర్ హిస్ డెత్ ఆయన మనకు విజ్ఞాపన చేశాడు. మరణిస్తూ ఉండగా సిలువలో విజ్ఞాపన చేశాడు. మరణించి లేచిన తర్వాత పునరుద్ధరణుడై తండ్రి సన్నిధి వెళ్ళాక కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విధంగా కుమారుని విజ్ఞాపన పరిచర్య ముందుకు సాగుతుంటే పరిశుద్ధాత్ముడు అంటే త్రిత్వమందు 3వ వ్యక్తిగా ఉండిన పరిశుద్ధాత్మ దేవుడు నేడు విశ్వాసులో ఉండి ఆయన ది ఇన్నర్ ఇంటర్సెసర్గా మనకి మిగిలిపోతున్నాడు. మన ఆంతర్యంలో మనము ఎన్నో పనులు ఎంగేజ్ అయిపోయి ఉంటాము. పనిగట్టుకుని ప్రార్థన చేయడానికి సమయము, స్థలం మనకు దొరకకపోయినా ఆయన మన మందిరంలో ఉండి మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఇది ఇంతకంటే ప్రివిలేజ్ మనిషికి ఏముంది లోకంలో. గనక ప్రభు ఈ మాట చెప్తున్నాడు, నీవు ఈ వీరిని నాకు ఇచ్చిన వీరిని లోకము నుండి తీసుకుపోమని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ వీరి దుష్టు నుంచి కాపాడు. ఎందుకంటే లోకం అనే ఆ మాట, ఆ 3 అక్షరాల మాట యోహాను గారికి ఆత్మదేవుడు ప్రబోధించిన సత్యము వేరు. అదేమంటే లోకం అనగా మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనం. లోకానికి యోహాను గారు ఇస్తున్న నిర్వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి తండ్రి వల్ల అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలను గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచి ఉండును. మనము ఈవేళ మన తరతరాల నుంచి కూడా మన పూర్వీకులు, మనకు జ్ఞానం వచ్చిన తర్వాత మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్, ఇక మన తర్వాత వచ్చే తరాలు కూడా అందరిలో ఉన్న ఒక అంతులేని ఆరాటం ఏమంటే an endless యాంగ్జైటీ, అంతులేని ఆరాటం ఏంటంటే మనం ఎప్పుడు చచ్చిపోకూడదు, మనం ఎప్పుడు చనిపోకూడదు, నిత్యము జీవించాలి అనుకునేది. మనం నిత్యము ఒకటి జీవించాలంటే ఇక్కడ ప్రభువు ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. ఏమంటే నిత్యము ఎవడుంటాడయ్యానంటే దేవుని చిత్తమును జరిగించేవాడే నిత్యము జీవిస్తాడు. నిత్యము జీవించడానికి ఈ హ్యూమన్లీ
మరి లాస్ ఆఫ్ ది నేచర్ దానికి ఒబే కాదు. ఎందుకంటే లాస్ ఆఫ్ ది నేచర్ కూడా ప్రభువే నియమించాడు. ఏమనగా టు బోర్న్ ఈజ్ టు డై. మరణించడము అంటే ఏమంటే, ఈ మరణించాలంటే ఒకడు పుట్టి ఉండాలి. అంటే పుట్టుక అంటే ఏమి కాదు, చనిపోవడమే అని. టు బోర్న్ ఈజ్ నథింగ్ బట్ టు డై. అందుకని పుట్టిన ప్రతి వాడు చనిపోవాలి, పుట్టిన ప్రతి జీవి చనిపోవాలి. దిస్ ఈజ్ ది ఫిజికల్ రెల్మ్. ఇది భౌతిక ప్రపంచం యొక్క సూత్రం. ఇట్ ఈస్ ఎ బయలాజికల్ నెసెసిటీ. ఇవాళ రేపో ఎల్లుండి మొత్తం మీద వన్ షుడ్ లీవ్ దిస్ ఫిజికల్ వరల్డ్. దిస్ ఇస్ డివైన్ లా. మరి నిత్యము ఎలా జీవిస్తాడు? ఆ నిత్యము జీవించడానికే ప్రభు మనకి ఈవేళ రిజరక్షన్, పునరుత్థానం అనే అనుభవాన్ని మనకి దయచేశాడు. క్రీస్తునందు పునరుత్థానం పొందిన విశ్వాసులకి ఇక మరణమే లేదు. దే విల్ బీ ఎవర్ లాస్టింగ్. నిత్యము ఉంటారు వాడు. గనక దేవుని చిత్తము అనగా ఒకడు ఈ లోకానికి బడి చావాలి, దేవునికి బడి లేవాలి. ఈ రెండు ప్రక్రియలు ఎవరికి జరుగుతాయో అది దేవుని చిత్తము. అట్టువారు నిత్యము జీవిస్తారు. ఓకేనా? ఈవేళ మనం వింటున్న ఈ మాటల్లో ఇటువంటి లోకమనగా శరీరాశియు, నేత్రాశియు, ఈ మూడింటి కలగలిపే లోకము. మోరోవర్ ఈ మూడు కలిసి చేస్తున్న ప్రభుత్వమే ఈ లోకము. విచ్ మీన్స్ ది సిస్టమ్స్ ఆఫ్ దిస్ హోల్ వరల్డ్ అండ్ ఇట్స్ ఆర్డర్స్. లోకము అది కలిగి ఉన్న క్రమాలు, అధికార పరంపరలు, ఈ మూడింటి నుంచి ఉత్పత్తి అయ్యే సకల దౌష్ట్యము, ఆల్ వికెడ్నెస్, ఇదంతా కలిపి లోకం. దేర్ఫోర్ దీని వెనకుండేవాడు దుష్టుడు అన్నమాట. ది ఈవిల్ వన్. వాడి నుంచి కాపాడమని ప్రభువు చేసిన ప్రార్థన. కనుక ఈ త్రిత్వం, ఈ దేవతృత్వము మానవతృత్వానికి నిత్యము ఏర్పాటు చేసిన ఈ గొప్ప సంరక్షక పరిస్థితిని మనుషుడు కాపాడుకోవాలి. మనుషుడు దానిని అవైల్ చేసుకోవాలి. అనగా అతడు నిత్యము తన దేవుడిచ్చిన గ్రంథాన్ని పఠించాలి. పఠించిన ప్రతి దానిని అన్వయించుకోవాలి. అన్వయించిన ప్రకారంగా అతడు నడుచుకోవాలి. ఈ మాట చెప్పడం ఈస్టర్ తరువాత 5వ వారపు పునరుద్ధానపు ఆరాధన ఆశీర్వాదంగా నేను మీకు తెలియజేస్తూ, మనకు చాలిన దేవుడు ఈయన, మనకు చాలిన యాజకుడు, మన కొరకు నిరంతరము మనకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేసే దేవుడు మనకి. ఆయన విజ్ఞాపనకు అంతము లేదు. ఎంతవరకు అంతం లేదంటే టిల్ యూ అరైవ్ హిస్ డెస్టినేషన్. దేవుడు నీకు నియమించిన గమ్యం నీవు చేరే వరకు ఆయన విజ్ఞాపన కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనకు శిక్ష విధించాలంటే మళ్ళీ ఆయనే విధిస్తాడు. మనం క్షమించగలిగిన వాడు ఆయన, రక్షించగలిగిన వాడు ఆయన. రోమాపత్రిక 8వ అధ్యాయం ఈ భాగంతో మనము దీవెనికి వెళుతున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనము లేక 31. క్రీస్తు ప్రేమ నుండి ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు
విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయన. ఈజ్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. గాడ్ ఎలోన్ జస్టిఫైస్ ద మ్యాన్. మనుషుని ఎవడయ్యా నీతిమంతుడికి తీర్చేదంటే దేవుడే. గాడ్ ఎలోన్ కెన్ పనిష్ అండ్ గాడ్ ఎలోన్ కెన్ ఇంటర్సీడ్. మనిషి కొరకు మనుషులందరూ ప్రార్థన చేయొచ్చు, చేసిన వాటికి శిక్షలు విధించు, కానీ ది అల్టిమేట్ పనిష్మెంట్ ఈస్ బై గాడ్ ది ఆల్మైటీ. ఆయన విజ్ఞాపన నిరంతరమే. కాబట్టి ఈయన మనకి సరిపోయిన వాడంటే భక్తుడు రాస్తున్న మాట హెబ్రీ పత్రిక 7:26 మనం ఇందాక చూసినట్టుగా ఆయన మనకు సరిపోయిన వాడు. పాత నిబంధనలు ఈ సరిపోయిన ఆయన ఈ మాటకి భక్తులు దేవుణ్ణి ఎంజాయ్ చేసిన నామధేయం ఏంటంటే ఎల్ షడ్డాయ్, ది ఆల్ సఫిషియంట్ గాడ్. ఏ కాలమందు ఏ స్థలము కానీ ఎప్పుడైనా సరే ఆయన మనుషుని అవసరాలు తీర్చగలిగిన వాడు, సమృద్ధిగా తీర్చగలిగిన వాడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడని తెలియజేస్తూ, మనము నడిచిపోతున్నటువంటిది, యాత్ర చేస్తున్నటువంటిది, ప్రయాణాలు చేస్తున్నటువంటి ఈ దుఃఖ లోయలు ఉన్నవే, వీటి నుంచి మనకు నిత్యము వీటి గుండా మనం ప్రయాణం చేసే పని లేదు. ఆయన మన కొరకు నిరీక్షణ ద్వారమే వచ్చాడు. ఈ సంగతి మనకి చెప్పడానికి హీ ఈజ్ అవర్ టీకువా. ఆయన మనకి నిరీక్షణ అయ్యాడు. ఆ కోరు లోయలను ఆయనే నిరీక్షణ ద్వారాలుగా చేశాడు. గనక ఈ సందర్భంగా మరి మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ఒక ఆలాపన మీకు చేసి నేను వాక్యం ముగిస్తాను. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఏ మాట అంటే, యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. ఈ నిరీక్షణచే రక్షణ కలిగే, విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్త జన్మము నొసగే. జీవపు నిరీక్షణ మనకిచ్చుటకు క్రొత్త జన్మముని చే. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. క్రీస్తేసే మనకు సర్వాధికారి, మనమాయన గృహము అంతము వరకు స్థిరముగా నిలిచి మనమానందింతము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. ఈ నిరీక్షణను కలిగిన వారే శుద్ధిపరచుకుందురు, సరిచేసుకునుడి ఆయనతో కూడా సమానులగునట్లు. యేసు ప్రభువే ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ లంగరు వంటిది. ప్రభువు ఇచ్చిన ఈ నిరీక్షణ
లంగరు వంటిది, నిశ్చలముగా స్థిరముగా మిమ్ము ప్రభు చెంత చేర్చునుగా. యేసు ప్రభువే, ప్రభు యేసు మహిమతో వచ్చునప్పుడు మనలను కొనిపోవును. శుభప్రద నిరీక్షణ కలిగిన మనము ఎదురు చూచెదము. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ప్రైజ్ లార్డ్. అంచేత మనము ప్రభు చెప్పిన మాట ఏమంటే, ఆఖరిగా మీరు నిరీక్షణని ఇతరులాగా ఉండే పని లేదు. వీ హ్యావ్ హోప్ that rests upon this certainty of Christ's promise and Christ's resurrection. తిరిగి వస్తాను అని చెప్పే మాట ముందు ఆయన నేను తిరిగి లేస్తాను అన్నాడు. తిరిగి లేచాడు. లేచిన ఆయన వెళుతూ వెళుతూ నేను తిరిగి వస్తాను అన్నాడు. కాబట్టి ఈ షల్ సర్టన్లీ కమ్, whereby we will be united with the Lord. సమస్త జ్ఞానమిచ్చే దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. When my voice seems to fail me and I just can't find the words, I know deep inside me my unspoken prayer is heard. When the storm brings me down on my knees, and the only thing I know to do is plead, Jesus, pray for me. Jesus, pray for me. Be my voice when I am weak. Say the words I cannot speak. Jesus, pray for me. Jesus, pray for me. Lord, I'm asking for you to intercede. Pray for me. When you go to your Father, say a prayer for me. I'm at a
can't find the words. I know deep inside me, my unspoken prayer is heard. When the storm brings me down on my knees, and the only thing I know to do is plead. Jesus, pray for me. Jesus, pray for me. Be my voice when I am weak. Say the words I cannot speak. Jesus, pray for me. Jesus, pray for me. Lord, I'm asking for you to intercede. Pray for me. When you go to your Father, say a prayer for me. I'm at a loss for words, Lord. You know exactly what I need. My tears are like incense at your throne. You cover me with peace I've never known. Jesus, pray for me. Jesus, pray for me. Be my voice when I am weak. Say the words I cannot speak. Jesus, pray for me. Jesus, pray for me. Lord, I'm asking for you to intercede. Pray for me. Jesus, pray for me. Jesus, pray for me. Be my voice when I am weak. Say the words I cannot speak. Jesus, pray for me. Jesus, pray for me. Lord, I'm asking for you to intercede. Pray for me. Pray for me. Pray for me. When my voice seems to fail me and I just can't find the words, I know deep inside me, my unspoken